నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు నాగుల పంచమి, యాహ్! నాగుల పంచమి, నాగుల చవితి ఇవి వచ్చింది అనగానే గుడ్లు, పాలు, రకరకాల ద్రవ్యాలు తీసుకొని పోయి పుట్టల్లో వేయటము ఇలా చేస్తూ ఉంటారు. అవును. నిజంగా ఇది కరెక్ట్ పద్ధతే అంటారా? వీటి వల్ల అక్కడ ఉన్న పాములకు కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్పి కూడా వింటూ ఉన్నాం. అసలు ఆ రోజు ఏం విధి విధానాలు ఆచరిస్తే బాగుంటుందంటారు? అసలు ఎందుకు ఆచరించాలి ఆ విధానాన్ని మనం? సర్పశక్తి అనేటువంటిది ఒకటి ఉంది. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మీరు అంటే మన నెట్‌లో గనక సెర్చ్ చేస్తే సర్ప మంత్రం ఉంటుంది. ఓకే. ఒకప్పుడు మనకి అతను ఒక మంత్రం చదివితే ఓకే. సర్పము యొక్క విషము ఆగిపోయేది. అతన్ని బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అతని కోసం ఒక నెంబరు క్రియేట్ చేసింది. నెంబర్ క్రియేట్ చేసి ఎప్పుడైనా సరే ఎవరికైనా సర్పం గనక కలిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయండి, ఆయన రెడీగా ఉండి సేవలు అందిస్తారు అని. అది యాజ్ ఇట్ ఈజ్ నిజంగా అట్లాగే జరిగింది. అట్లాగే జరిగి ఆయన ఫోన్ చేయడం ఎవరికైనా ఎక్కడైనా సర్పం కరుస్తే, అప్పట్లో ఇప్పుడు కాదు, ఆయన ఫోన్లోనే మంత్రం చదివేవాడు. ఒక ఇది వేసుకునేవాడు. పావుల నరసయ్య పేరు ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు. పావుల నరసయ్య అని కొట్టండి మీరు యూట్యూబ్లో. పావుల నరసయ్య అని కొట్టండి. నరసయ్య అంటే ఏమిటి? సర్ప సంబంధించినటువంటి దోషం, యోగము, సర్పగ్రహాలు, మనకి రాహుకేతువి సర్పగ్రహాలు. జన్మజాతకంలో సర్పదోషం అని ఉంటుంది. సర్పదోషం అంటే ఎట్లా ఏర్పడుతుంది? అందరూ కాలసర్పదోషం వెంట పడతారు. కాలసర్పదోషం అసలు జన్మజాతకానికి అప్లై చేయకూడదు. ఇంకొంతమంది ఏంటంటే అసలు కాలసర్పదోషం లేకపోయినా ఉందంటారు. అది ఎట్లాగా? రాహుకేతువులకు వన్ సైడ్ ఉండాలి గ్రహాలన్నీ. దట్ ఈస్ కాలసర్పదోషం. బట్ అది దానివల్ల ఏమి కొంపలు ములిగిపోవు, అందరూ బాధపడుతుంటారు దాన్ని చూసి. కానీ ఏమీ కాదు. నేను దాని మీద రీసెర్చ్ కూడా చేశానమ్మా. 140 మంది ప్రెసిడెంట్లు ఉన్నారు కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు. మరి వాడు ప్రెసిడెంట్ ఎట్లా అయ్యాడు దేశానికి? ఆలోచించాలి కదా. పైకి ఎదగరు అంటారు కదా. అంటారు కానీ అట్లా ఏం కాదు. మెగాస్టార్ చిరంజీవికి ఉంది కాలసర్ప దోషం, మరి ఆయన ఎదగలేదా? అవును, ఎదిగారు. 140 మంది దేశాల ప్రెసిడెంట్లకు ఉందమ్మా కాలసర్ప దోషం. కాలసర్ప దోషం ఉన్నంత మాత్రం ఎదగదు అనుకునేటువంటిది పచ్చి తప్పది, అబద్ధం, పచ్చి అబద్ధం అది. మరి ఏం జరుగుతుంది కాలసర్పదోషం? దేశానికమ్మా చూడాలి కాలసర్పదోషాన్ని, జన్మజాతకానికి కాదు. సరే ఓకే, మీకు అదే ఉందని ఫీలింగ్ ఉంటే కాళహస్తికి వెళ్ళరండి. ఆ ఈశ్వరుని, పరమేశ్వరుని దర్శనం చేసుకోండి. అక్కడికి రాహుకేతు పూజ చేసుకుంటారు, కానీ పరమేశ్వరుని దర్శనం చేసుకోవడం వల్ల మీకు దోషం పోతుంది. రాహుకేతువులకు చేసుకోవడం వల్ల దోషం పోతుంది, కాళహస్తికి వెళ్ళడం వల్ల పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల దోషం పోతుంది అక్కడ మీకు. అది తెలియాలి చాలా మందికి. అయితే ఈ విషయం ఎందుకు తీసుకొచ్చానంటే సర్పదోషము అని ఉంటుంది చూసారా. ఈ నాగుల పంచమి ఎవరైతే చేసుకుంటారో సర్పదోషం పోతుంది. సర్పదోషం వేరు, కాలసర్పదోషం వేరు. సర్పదోషము ఎలా ఏర్పడుతుంది? కుజుడు పాడవడము, రాహు పాడవడము, పంచమ స్థానం పాడవడము. ఇప్పుడు పంచమ స్థానం పాడింది అనుకోండి, సర్పదోషం, సంతానం కలగదు, లేట్ సంతానం కలుగుతుంది, ఒకవేళ అయినా అబార్షన్స్ అయిపోతాయి, ఇట్లా అవుతుంది. అట్లా ఒక్కోసారి ఉట్టి సర్పదోషం ఉందనుకోండి, కోపం వస్తుంది వాళ్ళకి, మాటికి అంటే బుస్ అంటుంటారు, పాములాగా బుస కొడుతుంటారు. ఏరా నువ్వు పాములా బుస కొడుతున్నావు ఏంటంటారు. అంటే ఏమిటి? వాళ్ళకి ఆ కోపం ఎక్కువగా ఉంటుంది సర్పదోషం వల్ల. అనర్థాలకు కారణం కదా. అందుకని ఏం చేస్తారు, నాగుల పంచమి రోజు చాలా మంది చేసేది, మనకి దీపావళి తర్వాత కూడా పంచమి వస్తుంది, నాగుల పంచమి ముందు కూడా కార్తీక మాసంలో వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టమట్టి ఉంటుంది. పుట్టమట్టిని చెవులకు రాసుకుంటారు. అవును, ఎందుకని రాసుకుంటారు? చెవులకు ఎప్పుడైతే రాసుకుంటామో సర్పదోషం ద్వారా నువ్వు దారిద్రాన్ని అనుభవించాల్సింది పోతుంది. ఓకే. మీకు గణపతి ముందును కూడా ఇలా చెవులకి ఇలా పెట్టుకొని గుంజలు తీస్తారు చూసారా, మీకు అసలు ఎంత ఉపయోగం అనుకుంటున్నారు. ఒకటే నర్వస్ సిస్టమ్ బాగుపడుతుందమ్మా, జ్ఞాపక శక్తి పెరుగుతుంది పిల్లలకి. అందుకే చిన్నప్పుడు పాతకాలంలో ఇప్పుడంటే గుంజీలు తీయించడం మానేశారు, కానీ ఏ స్కూల్లో అయినా పిల్లవాడు కనుక సరే చదవకపోతే గుంజీలు తీరానేవారు. ఇండైరెక్ట్ గా వాళ్ళ యొక్క మెమరీ పవర్ పెరుగుతుంది దానివల్ల. రెండవది వాళ్ళకి ఎక్సర్సైజ్ అవుతుంది. అవును, బాడీకి. ఇలా ఎప్పుడైతే ఇలా పట్టుకున్నాడో వాడు దారిద్రం పోతుంది ఫస్ట్. అందుకే గణపతి ముందున ఇట్లా చేయండి అంటారు, గుంజలు తీయండి అంటారు. దారిద్ర నాశనం గణపతి ముందున అలా చేస్తే గణపతికి ఇష్టం అది. ఇలా చేయండి, ఇట్లా కొట్టుకోండి అంటుంటారు. అయితే ఈ నాగుల పంచమి రోజు మీరు ఇందాక అన్నారు పాము పాలేస్తాయి, గుడ్లు వేస్తాయి, మరి అంత చండాలం అయితే చేయకూడదు ఎప్పుడు కూడా. అక్కడ పెట్టండి, అంతగా మీకు పాము వచ్చి పాలు తాగుతుంది అనుకోండి, అందులోనే గుడ్లన్నీ పగలగొట్టేసి విపరీతంగా పాలేసేసి గందరగోళం చేయకూడదు, భయపడే ఛాన్సెస్ ఉంటుంది నిజంగా పుట్టుండే దగ్గర. కానీ మనకి సిటీ కల్చర్లో పుట్టలు దొరకడం చాలా కష్టం. అందుకని ఏం చేస్తారు, ఇంట్లోనే ఒక పుట్టమన్ను తెచ్చుకొని ఇంట్లోనే ఒక పుట్టలా చిన్నగా పుట్టలా తయారు చేసుకొని సర్పశక్తిని ఆరాధిస్తారు. అక్కడ పాము ఉండాలని రూల్ లేదు మీకు.
ఓకే. సర్పశక్తిని ఆరాధిస్తున్నాం. మనందరికీ సర్పశక్తి కావాలి. కావాలి. మనలో ఒక కుండలిని శక్తి అంటారు, హ్మ్. మీకు తెలిసే ఉంటుంది. ఆ. 3.5 చుట్లు చుట్టుకొని ఉంటుందండి, కుండలిని అంటాం. అవును. కుండలిని అది ఆ, మనం ధ్యానం చేస్తూ ఉంటే లేకపోతే చక్రాలు యాక్టివేషన్ అవుతుంటే పైకి పాకుతుంది అంటారు. అంటే మనలో ఒక సర్పం ఉంటుంది కుండలిని యోగంలో. ఓకే. మనకి ఒక సర్పశక్తి అవసరం ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మహావిష్ణు దేని మీద ఉంటాడు? పాము. శేషపాను. అవును. ఎందుకు అంటే ఈ యొక్క ఈ ఈ కాలాన్ని హ్మ్. నడిపించేది, ఈ కాలానికి కారకుడు సర్పం అవుతుంది. అందుకే చూడండి 1000 పడగల దాంతో మోస్తుంటాడు అంటుంటాం హ్మ్. భూమిని. భూమిని. అవునా? అవును. అంటే ఏమిటి, ఒక సర్పశక్తి మనకి కావాలి. నాగుల పంచం మనకి ఎందుకు పెట్టుకున్నారంటే వాటికి ఫుడ్ పెట్టాలనో అలా కాదు. అక్కడ హ్మ్. సర్పశక్తిని ఆరాధిస్తున్నాము. ఓకే. అనేకమైనటువంటి శక్తులు ఉంటాయి సర్పశక్తులు. హ్మ్. నాగలోకం అనేటువంటిది ఒకటి ఉందని చెప్తుంది మన శాస్త్రాలు. హ్మ్. ఉందా అండి ఉంది నిజంగా? ఉంది, అయ్యో ఎందుకు లేదు, భలే ఉన్నారు, ఖచ్చితంగా ఉంది. హ్మ్. నాగలోకం ఉంది, నార్మల్ పాములు ఉంటాయి, దేవతా సంబంధించిన సర్పాలు ఉంటాయి. హ్మ్. హ్మ్. దేవతా సంబంధించిన సర్పం కనుక మనకు అనుగ్రహిస్తే హ్మ్. మనకి చాలా మటుకు దోషాలు పోతాయి. ఆ ఓకే. దేవతా సంబంధించిన సర్ప అనుగ్రహము, ఆ. సర్పం యొక్క అనుగ్రహం కోసం మనం పూజ చేస్తాం. మీరు హ్మ్. అనుకోవచ్చు అదేమిటండి, సర్పం విషం ఉంటుంది కదా పాముకి, దానికి పూజించడం ఏమిటి? హ్మ్. కానీ మీకు ఒక సంగతి తెలుసా, సర్పం యొక్క విషంతో కూడా మెడిసిన్ తయారు చేస్తారు. మరి ఆ. యాంటీవెనం హ్మ్. తయారు చేస్తారు. దేంతో తయారు చేస్తారు తెలుసు, దాని విషయంతోనే తయారు విషంతోనే. చేస్తారు. ఓకే. అంటే అంతే కదా? తీసుకునే మోతాదు. కాదు కాదు, దాని వెనం ఏం చేస్తారంటే దాన్ని తీసుకొని హ్మ్. గుర్రానికి ఎక్కిస్తారు ఫస్ట్. అది ఓకే. దాన్ని డైల్యూట్ చేసి, హ్మ్. గుర్రం ఫస్ట్ కొన్ని రోజులు ఏమవుతుందంటే అది వీక్ అవుతుంది, దాని హ్మ్. తర్వాత మళ్ళీ స్ట్రెంత్ అవుతుంది, మళ్ళీ అలా ఎక్కిస్తారు ఒక 4-5 సార్లు. ఓకే. అది దాని దీన్ని పెంచుకుంటుంది. హ్మ్. హ్మ్. గుర్రంలో ఒక ఇది తయారవుతుంది దాని బ్లడ్లో, అదేంటంటే పాము యొక్క విషాన్ని తట్టుకునే శక్తి తయారవుతుంది దానికి. ఓకే. అది యాంటీవెనంగా తయారవుతుంది. ఆహాహా. అది మనం ఎప్పుడైతే తీసుకుంటామో హ్మ్. సర్పం కరిచినా కూడా ఇది ఆల్రెడీ తట్టుకునే శక్తి తయారైంది కదా. అవును. అవును. అది ఇప్పుడు మనకు వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఎట్లా వ్యాక్సిన్. చేస్తారు అట్లా అనమాట. ఓకే. ఓకే. అలా తయారు చేస్తారు గుర్రానికి ఇచ్చి. హ్మ్. అట్లా సర్ప అనుగ్రహం అందరికీ కావాలి. దేవతా అనుగ్రహము, పితృదేవత అనుగ్రహం ఎట్లా కావాలో సర్పానుగ్రహం కూడా కావాలి మనిషికి. హ్మ్. ఆ సర్పానుగ్రహం కోసం నాగుల పంచమి చేయాలి. హ్మ్. ఆ అనుగ్రహం లేదనుకోండి మీకు అన్ని ఆటంకాలు, ఇబ్బందులు అన్నీ ఉంటాయమ్మా. ఆ. అందుకని ఖచ్చితంగా చేయాలి. హ్మ్. ఆ రోజు మనం ఆలయాల్లో మనకి దగ్గరలో ఏదైనా సర్ప సంబంధించిన ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళి దీపం వెలిగించడం, హ్మ్. ఆ పుట్టమట్టిని తీసుకొని చెవులకి రాసుకోవడము, నమస్కరించుకోవడము, ప్రదక్షిణం చేసుకోవడము, హ్మ్. సర్పసూక్త పారాయణం అని అంటారు. సర్పసూక్త పారాయణం వీలైతే వినడము ఓకే. చేయాలి. గర్భవతులకి సంతానం కలగట్లేదని పొట్టకి రాసుకుంటారు, ఆ పుట్టమట్టిని తీసుకొని గర్భం దాలుస్తారు. చాలామందికి సంతానం కలగట్లేదంటే సర్పదోషాల వల్ల జరుగుతూ ఉంటాయి. అంటే పూర్వజన్మల్లో చాలామంది ఏమనుకుంటారు సర్పదోషము అంటే పూర్వజన్మల్లో పావును చంపామంటే అందుకే సర్పదోషం వచ్చింది అనుకుంటారు. కాదు, హ్మ్. హ్మ్. మీరు గనక అవతల వాళ్ళని అకారణంగా ఇబ్బంది పెట్టినా సర్పదోషం వస్తుంది. ఆ. లేడీస్ కొంతమంది తెలియక 5 days దూరం ఉండాలి చూసారు, ఆ టైంలో వెళ్ళి అగ్నికార్యాలు అంటే ఇంట్లో వంట వండడం చేస్తే కూడా సర్పదోషం వస్తుంది. ఓహ్! వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయమ్మా. ఆడపిల్లకి తెలియక ఏం చేస్తారంటే ఏం కాదని అనుకుంటారు, కానీ అవును. వాళ్ళకి ఆ 5 days మూలం అంటే చక్కగా రెస్ట్ తీసుకోమని రెస్ట్. చెప్పాలి, ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెప్పాలి. ఆ 5 days 4 days 4-5 days ఉంటుంది కదా, ఆ 5 days ఇంట్లో మగవాడు చేస్తే కష్టం తెలుస్తుంది. హ్మ్. మరి ఏమో ఇంత కష్టమారా బాబు వంట వండడం, వీళ్ళు మనకి అప్పుడు ఏం తిన్నా రుచిగా అనిపిస్తుంది. అనిపిస్తది. అంతే. అంతే. వంకలు పెట్టడం కూడా మానేస్తారు. వంకలు పెట్టడం మానేస్తారు, ఎందుకంటే ఇంత అవును. కష్టం ఉందా, నేను అనవసరంగా ఇంత కష్టం అర్థం చేసుకోవట్లేదు. చేసుకోవట్లే. ఆరోగ్యం బాగుంటుంది, ముఖ్యంగా స్త్రీకి ఆరోగ్యం బాగుంటుంది. ఓకే. ఇప్పుడు చాలా మంది ఉమ్. నోట్లో కూడా వేసుకుంటుంటారు. అలా వేసుకోవచ్చు అంటారా పుట్టమన్నుని? నోట్లో వేసుకోవడం అంటే ఏదో లైట్గా అట్లా అట్లా వేసుకుంటారు. వేసుకోవచ్చు. మట్టి తినడం వల్ల కంటే కూడా చెవులకి రాసుకోవడం, రాసుకోవటం. అది ముఖ్యం. ఇప్పుడు పంచమి రోజు ఆహార నియమాలు కూడా పాటించాలంటుంటారు కదండి, అది నిజమేనా? అంటే ఒకటేనమ్మా, ఎప్పుడైనా సరే మనం దేవతా సంబంధించిన ఆరాధన చేసే రోజు కొంచెం పళ్ళు ఫలాలు, కొంచెం అల్పాహారం తీసుకోవాలి. లేకపోతే మన శరీరం ఏంటంటే తామసిక సంబంధించిన దాంట్లోకి వెళ్ళిపోతుంది, కాన్సన్ట్రేషన్ చేయలేము, మనం మెంటల్లీ అక్కడ కనెక్ట్ అవ్వలేము, ఎంతసేపు నిద్ర వస్తుంది, ఇంకోవైపు డైవర్ట్ అయిపోతామని అలా చెప్తారు. ఓకే. అంతే, అదొక్కటి చూసుకుంటే సరిపోతుంది. ఇంకా సరిపోతుంది. ఎక్కువ నియమాలు నిష్టలు అంటే అవసరం లేదు నియమాల ఆహారం నిష్టలు విషయంలో. అంటే మీరు ఒకటే, ఏ పూజ చేసినా నియమనిష్టల కంటే కూడా శక్తిని అర్థం చేసుకోవాలి. ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ పరమేశ్వరుడు, అందులో ఉండే శక్తి అమ్మవారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పాము చెడ్డదైతే పాముని ఎందుకు సృష్టించాడు భగవంతుడు? అవును. ఈ విశ్వంలో ఏది చెడ్డది కాదు.
దానివల్ల ఏదో ఒక కారణం ఉంటుంది. ఉంటుంది. ఒకసారి ఉమ్, జపాన్లోనే ఎక్కడో ఈ పక్షులన్నీ ధాన్యాలు తినేస్తున్నాయని పక్షులన్నింటినీ చంపేశారు. ఉమ్, ధాన్యం లేకుండా పోయింది. ఆ. ఎందుకు? ఈ పురుగులన్నీ శుభ్రంగా తినేస్తున్నాయి ధాన్యాన్ని. అవును. అర్రర్రే పురుగుల్ని తింటున్నాయి కదా పక్షులు, అందుకే మనకి ధాన్యం ఇన్ని రోజులు ఉంది అని అప్పుడు మళ్ళీ పక్షులు తెచ్చుకున్నారు వెళ్ళి. మనకు తెలియక మూర్ఖంగా. పక్షులు చంపేస్తున్నాయి ఉమ్, అని అనుకుంటాం. అవునవును. మూర్ఖపు ఆలోచనలు తెలిసి తెలియక. విశ్వంలో ఈ విశ్వాన్ని మొత్తం భగవంతుడు ఒక ప్లానింగ్ తో బ్యాలెన్స్డ్ ప్రతి జీవిని సృష్టించాడు. ఉమ్, ఉమ్, మనలో కూడా గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. అది బ్యాక్టీరియా అనుకుంటే ఎట్లా? అవును. అట్లా బ్రతకడమే కష్టం అండి కష్టం నిజంగా. అవుతుంది. ప్రతిదీ వేలెత్తి చూపించుకుంటే చూపించుకుంటూ వెళ్తే అది మనకు తెలియక ఏదో అజ్ఞానంలో అన్ని చెడు అనుకుంటాం. ఉమ్, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఒక మనిషి ఉమ్, ఫెయిల్యూర్ అయితే దాని నుంచి నేర్చుకోవడం ఉంటుంది. ఆ. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ బ్యాడ్, ఫెయిల్యూర్ కూడా మంచిదే. నన్ను అడిగితే ఫెయిల్యూర్ అయిన వాడు ఇంకా బాగా సక్సెస్ అవుతాడు, ఉమ్, మెలకువలు తెలుసుకోగలుగుతాడు. తెలుసుకోగలుగుతాడు, తట్టుకోగలిగే శక్తి వస్తుంది, అవును, అనుభవం వస్తుంది. కరెక్టే అండి. నిజంగా ప్రతి ఒక్కరికి కూడా సింపుల్ గా షార్ట్ అండ్ స్వీట్ గా చక్కటి ఎగ్జాంపుల్ తో అర్థమయ్యేటట్టు చక్కటి వివరణ ఇస్తారు. అంతా అమ్మవారి అనుగ్రహం అమ్మ. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.